జమ్మికుంట పట్టణ అభివృద్ధి లక్ష్యంగా తమ పాలకవర్గం పనిచేస్తోందని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో జరుగుతున్న సిపిసి రోడ్డు నిర్మాణంతో పాటుగా డ్రైనేజీ పనుల్ని, కల్వర్టు పనుల్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో జరుగుతున్న వాటి గురించి కాంట్రాక్టర్లకు పలు సూచన ఇచ్చారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 30 వార్డుల్లో డ్రైనేజీతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, నాయని చెరువు సుందరీకరణ, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్ తో పాటుగా అబ్బాది జమ్మికుంటలో శ్మశాన వాటిక నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పాలకవర్గం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దశల వారీగా అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నామని, గత కొద్ది రోజుల క్రితం 20 లక్షల రూపాయలని కేటాయించి పట్టణంలో గుంతలు పడిన వాటిని పూడ్చేందుకు నిర్మాణాలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరికొన్ని సీసీ రోడ్ డ్రైనేజీలు అవసరం ఉన్నాయని, వాటిని కూడా రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలో టౌన్లో 24 గంటలు కూడా ఇక్కడ పబ్లిక్ వెళ్తూ ఉంటారు, వెహికల్ కూడా తిరుగుతూ ఉంటాయి. మిషన్ భగీరథ పైప్ లైన్లు వలిగిపోయినప్పుడు కావచ్చు, ఇళ్లకు నల్ల పైప్ లైన్ తీసుకునే సమయంలో కావచ్చు, చాలా దగ్గరలో కూడా మరి బొందలు కావడం జరిగింది. దాని కొరకు మరి మొన్న మీటింగ్లో 20 లక్షలు కూడా పెట్టి ప్రతి రోల్ను కూడా మూసే విధంగా కూడా పనిచేస్తున్నాం. ఇంకా కూడా ఇట్లాంటి కల్వర్టు కూడా ఎన్నో రోజులు కూలిపోయిన ఇది ఉన్నది. సివిల్ హాస్పిటల్ దగ్గర కావచ్చు, చాలా ఇక్కడ గాంధీ చౌక్లో కావచ్చు, మరి కూరగాయల మార్కెట్ దగ్గర కావచ్చు, పాత కూరగాయల మార్కెట్ దగ్గర చాలా దిక్కులో కూడా మరి రోడ్లు ప్రాబ్లం ఉన్నదాన్ని కూడా గుర్తించి ఈరోజు మరి 20 లక్షలతో ఈ గుంతలను కూడా పూస్తా ఉన్నాం. అదే కాకుండా కూడా మొన్ననే 150 లక్షలతో కూడా ప్రతి వార్డులో కూడా 5 లక్షల నుంచి 7 లక్షలను కూడా పెట్టి కూడా రిపేర్లు చేస్తూ ఉన్నాం. గతంలో మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా 80 నుంచి 90 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి దాదాపుగా 30 వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా మాకున్న సమయంలో కూడా ఇంకా కూడా కొన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తానని కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే మా పాలకవర్గం వచ్చిన నాటి నుంచి కూడా దాదాపుగా అన్ని వార్డులలో కూడా గతంలో ఎన్నడూ కూడా కనివినే రీతిలో ఈరోజు మరి మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మరి రిపేర్లు కావచ్చు, సీసీ రోడ్లు, డ్రైన్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇలా అమరవీరుల స్థూపం అయితేంది, ఇలా గాంధీ చౌక్ అయితేమి, ఇలా అంబేద్కర్ చౌక్ అయితేమి, ఇలా నాయని చెరువు అయితేమి మీరందరూ కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా ఆపజకుండా పోయే వైకుంఠ ధామాన్ని కూడా మరి 50 లక్షలు కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా కొత్తపల్లి ఏరియాలో కావచ్చు, ధర్మారం, రామన్నపల్లిలో, మరి కేశపూర్లో, ఆబాజముల్లో, ముద్రడంలో వైకుంఠ ధామాలు కూడా పెట్టడం జరిగింది. ధర్మారం, రామన్నపల్లిలో కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప వేరే కాడ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఎక్కడన్నా సమస్యలను కూడా మా దృష్టికి వస్తే మరి పక్కకుండా చేస్తామని తెలియజేస్తాము.